తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదు, అందులో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్మతనం మొదలైంది, అసహనం మొదలైంది. ఆ అసహనం నుంచే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయడం మొదలు పెట్టారు. నిన్న విడుదల రజనీ పైన, ఈరోజు అంబటి రాంబాబు పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసే ప్రయత్నం చేయడం, కర్రలతో వీరంగం సృష్టించడం, రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకత భాగంగానే జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు లిక్కర్ కేసులో ఏదో చేద్దామని ప్రయత్నిస్తే అందులో ఏమీ చేయలేకపోయారు, కల్తీ మద్యం కేసులో ఏదో చేద్దామని ప్రయత్నిస్తే అందులో కూడా ఏమీ చేయలేకపోయారు. అదే సమయంలో కీలక అంశంగా పరిగణించినటువంటి తిరుపతి లడ్డు కల్తీ అంశంలో వైఎస్ఆర్సీపీని బదనాం చేద్దామని ఎంతో ప్రయత్నించినప్పటికీ అందులో తమకు అనుకూలంగా ఫలితాలు రాలేదని తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఆ అసంతృప్తితో వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తిరుపతి లడ్డు అంశాన్ని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిపై శాశ్వతంగా ఒక ముద్ర వేయాలని ప్రయత్నించినటువంటి తెలుగుదేశం పార్టీ, వారి అనుకూల మీడియా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. మామూలుగా కల్తీ జరిగిందంటే ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ కాలంలో కల్తీ అన్నది ప్రతి చోట స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి కల్తీ అని చెబితే పెద్దగా ప్రభావం ఉండదు. జంతువుల కొవ్వు కలిసిందని చెబితే హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి తద్వారా వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ప్రచారం చేయవచ్చు అన్నది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ రచించినటువంటి వ్యూహం. అందుకే కల్తీ అంటే ప్రజల మెదడుకు ఎక్కదు, జంతువుల కొవ్వు కలిసిందంటే తొందరగా, వేగంగా ప్రజల మెదడులోకి ఎక్కుతుంది, వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకతగా మారుతుందని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఆ రోజు జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించింది. అయితే ఈ రోజు సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. లిక్కర్ కేసు అలాగే అయిపోయింది, కల్తీ మద్యం కేసు అలాగే అయిపోయింది. ఇప్పుడు తిరుపతి లడ్డు అంశం కూడా వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా మారిపోయింది. వైఎస్ఆర్సీపీపై చేసినటువంటి ఆరోపణలన్నీ అవాస్తవమని తేలిపోతోంది. వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామి గుడుల వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీకి మంచి వృద్ధి ప్రసాదించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్తే తెలుగుదేశం పార్టీ అన్ని తప్పుడు ప్రచారాలు చేసింది, హిందువుల మనోభావాలు దెబ్బతీసింది, రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదన్న అపప్రత తెలుగుదేశం పార్టీ మూట కట్టుకుంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీపై దాడులు చేసి ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్నారనే ఒక నరేటివ్ ని బిల్డ్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో మొదలైంది. సిబిఐ సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఫలితం వచ్చింది, అందులో అనిమల్ ఫ్యాట్ లేదని తేల్చారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా బిల్డ్ చేసే నరేటివ్ అన్నది కేవలం జగన్మోహన్ రెడ్డిని లేదా సిబిఐ అధికారులను, సిట్ అధికారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఇందులో తెలుగుదేశం పార్టీ బీజేపీ పాత్రను కూడా పరోక్షంగా ఒప్పుకున్నట్లే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ కాపాడుతుందని ఒక నరేటివ్ ని బిల్డ్ చేసే ప్రయత్నమే అన్నది విశ్లేషకుల అంచనా. అంటే తెలుగుదేశం పార్టీ, వారి అనుకూల మీడియా బీజేపీని కూడా ఇందులో దోషిగా చూసే అవకాశం ఉందా, దోషిగా మార్చే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారంటే ఇందులో బీజేపీని కూడా దోషిగా చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మనసులో ఉందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్న ప్రశ్న కూడా వినిపిస్తోంది కదా. తెలుగుదేశం పార్టీ మరి ఆ ప్రశ్నకు సమాధానంగా ఏం చెప్పగలుగుతుందన్న విశ్లేషణ కూడా రాజకీయ వర్గాల్లో. కేవలం జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లాలంటే జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయాలి, ప్రచారం చేయాలి, లేదంటే విచారణ పేరుతో వాటిని కాలయాపన చేయాలి. ఆ విచారణలో తమకు అనుకూలంగా రాకపోతే జగన్మోహన్ రెడ్డికి కేంద్రం మద్దతు ఉందనే ఒక నెరేటివ్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో బిల్డ్ చేయాలి. తద్వారా జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రజలకు చెప్పాలి. ఇది చాలా కాలంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎంత ప్రయత్నించినా ఇందులో సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడం లేదా జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం. తప్పు చేస్తే ఎవరైనా దొరికిపోతారు, దానికి సమయం పట్టవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం దొరుకుతారు. కానీ స్పష్టంగా అధికారులు అందులో ఎలాంటి తప్పు లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు, అందులో వైఎస్ఆర్సీపీ తప్పు లేదు, అప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ల తప్పు లేదు, కల్తీ జరగలేదు, యాన్యువల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టంగా పేర్కొన్నారంటే దాని అర్థం తప్పు జరగలేదని. తప్పు జరిగి ఉంటే ఏదో ఒక చోట ఖచ్చితంగా పట్టుబడేవారు. తప్పు జరగలేదు కాబట్టి ఈరోజు స్పష్టంగా
ఛార్జ్ షీట్ లో అధికారులు పేర్కొన్నారు అందులో యానిమల్ ఫ్యాట్ లేదని. యానిమల్ ఫ్యాట్ లేదంటే వైఎస్ఆర్సీపీ తప్పు చేయలేదని. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎన్ని నరేటివ్లు బిల్డ్ చేసినా, బీజేపీ మద్దతు ఉందన్నా, సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్నారని చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీ అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకోవాలి.